చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, ఏ వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో ఈడు ఫోన్లు. హే ఇట్స్ ఎ యుఎస్ కాల్. చెప్పరా? అవునా? రాయరా. హీరో నాట్ ఎట్ ఆల్ గుడ్, హీరోయిన్ వేస్ట్, డైరెక్షన్ నాట్ ఇంప్రెసివ్, ప్రొడక్షన్ వాల్యూ నో నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. రేటింగ్ 0.78 out of 5 ఇచ్చేరా. 0.78 out of 5 ఒక సినిమాకా? రివ్యూ. ఏ సినిమా? తొక్కలో పువ్వు. రే ఆ సినిమా రిలీజ్ అవ్వలేదుగా, ఇంకా ఎల్లుండి రిలీజ్. ఏం మాడుతున్నావు? యుఎస్ లో రిలీజ్ అయింది. యుఎస్ లో చూసి మా ఫ్రెండ్ చెప్పాడు. పాపం మళ్ళీ రివ్యూ రాసిస్తే జనాలు ఎలా వెళ్తారు, ప్రొడ్యూసర్ కి డబ్బులు ఎలా వస్తాయి, ఏం మాట్లాడుతున్నారా? ఎందుకు అవన్నీ? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మనం ఏమన్నా రాసుకోవచ్చు వెబ్సైట్ లో. మొన్న ఇంతెందుకు, నేనే సినిమా చూసుకుంటూ ఫస్ట్ హాఫ్ వచ్చే వరకు నేను మొత్తం సినిమా రివ్యూ రాసి నా వెబ్సైట్ లో ఫస్ట్ పెట్టా తెలుసా. సెకండ్ హాఫ్ అంటే ఇన్ని సినిమాలు చూసి నాలెడ్జ్ వచ్చేసింది కదా, డైరెక్టర్ ఎలా ఆలోచించాడో, ముందు సినిమా ఏం చేస్తాడో అదే చేస్తాడని చెప్పి మనం మొత్తం అదే రాస్తా. ఒకవేళ అదే స్టోరీ కాకపోతే నా రివ్యూలో కింద ఆ స్టోరీ ఇలా ఉంటే బాగుండేది అని కింద రాసి రేటింగ్ ఇస్తా. సినిమా అంటే ఏమనుకుంటున్నారు మీరు? కష్టపడి ఎంతమంది 24 క్రాఫ్ట్స్ అండి. 24 క్రాఫ్ట్స్ అంటే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్, విలన్, కమిడియన్స్, ఆర్టిస్ట్, ప్రొడక్షన్, సెట్ బాయ్స్, అది ఇది ఎంతమంది కష్టపడతారా? ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక సీన్ కి ఎన్ని రిహర్సల్స్, టేక్స్, హీరోయిన్ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడానికి, డాన్సులు చేయడానికి, వెయిట్ తగ్గించుకోవడం, హీరో ఎన్నో బాడీ బిల్డ్ చేసుకొని ఫైట్లు అది ఇది అనేసి అనుకోని, కామెడియన్స్ పంచులు పడాలా వద్దా, ఎలా పడాలని టైమింగ్ క్యారవెన్ లో రిహర్స్ చేసుకొని ఇంత కష్టపడితే మీరు ఈజీగా తీసి పడేసి 0.78 అనే రివ్యూ రాస్తారా? అట్లా చెయ్యద్దురా, తప్పురా. కానీ మనం చెప్పేది ఏంటంటే సినిమాని చూసి మీరు జడ్జ్ చేయండి, ఎవడో రాస్తే దాన్ని చూసి సినిమాని జడ్జ్ చేయకండి. ఎంతో మంది మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే చేసేది కాబట్టి చూడండి, నచ్చితే ఇంకోసారి చూడండి, లేకపోతే వదిలేయండి, అంతేగాని బాలేదు చూడకరా అని అనకండి. అందుకే 24 క్రాఫ్ట్స్ ఉన్న సినిమాకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. మా పటాస్ లో ముగ్గురు కమెడియన్స్ రెడీగా ఉన్నారు. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ గాలిపటాల సుధాకర్, బద్దం భాస్కర్ అండ్ ముక్కు అవినాష్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నువ్వే పైటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప, టాపులేసి పోందే పోందే పాప, చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కకున్నావే. బౌన్సర్ లాంటి బాడీ లాంగ్వేజ్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ బద్దం భాస్కర్. మన జీవితం అనేది చాలా చిన్నది, హ్యాపీగా నవ్వుకుందాం. నేను నవ్వుతా, రోజుకు 3 సార్లు నవ్వుతా. ఉదయాన్నే మా ఆవిడ టిఫిన్ పెట్టినప్పుడు నవ్వుతా, మధ్యాహ్నం భోజనం పెట్టేటప్పుడు నవ్వుతా, రాత్రి భోజనం పెట్టేటప్పుడు నవ్వుతా. ఎందుకో తెలుసా? పెద్దలు ఒక మాట చెప్పారు, కష్టాలు ఎదురైనప్పుడు చిరునవ్వుతో స్వాగతం పలకాలరా అని చెప్పేసి.
సుధాకర్ ఒక క్లాస్ టీచర్ అయితే స్టూడెంట్స్ ఎలా ఉంటారు? పాఠం చెప్పిన తర్వాత స్టూడెంట్స్ అందరిని పిలిచి, చూసారా నాకు జోకు చెప్పడం అయితే రాదు కానీ పాఠం మాత్రం గంటన్నర చెప్పా, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అన్నారు. అందులో ఒక స్టూడెంట్ లేచి, మ్యాటర్ అండి అర్జెంటుగా ట్యూషన్ పెట్టుకోవాలనిపిస్తుంది. ఒక ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మీలాగే పెళ్లి అయిపోయిన తర్వాత కలుసుకున్నారు, దీని మొగుడు స్టంట్ మాస్టర్ ఎంత బాగుందో దీని కాపురం. ఏం బాగుంది, ఎద్దవ సచ్చినాడు. శోభనం రోజు కూడా కిటికీ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చాడు. రెండోవిడి, అబ్బా నీ మొగుడు పోస్ట్ మ్యాన్ ఎంత బాగుందో నీ కాపురం. ఏం బాగుంది, ఎద్దవ సచ్చినాడు, ఎప్పుడు చూసినా డెలివరీకి నేను వెళ్తా, డెలివరీకి నేను వెళ్తా. అబ్బా ఇదంత అదృష్టవంతులరే, రవీన్ చేసుకుంది. ఎవరు యాంకరా? చి అనవసరంగా చేసుకున్నాను సచ్చినోడిని. ఏమంటాడక్క, ఏమంటాడా? లైట్ లేకపోతే నాకు మూడు రాదు, లైట్ లేకపోతే నాకు మూడు రాదు అనగానే సుధాకర్ లాంటి భర్తను ఒకరిని చేసుకుంది. సుధాకర్ తో నీ ఫస్ట్ డేట్ ఎలా జరిగింది? ఏం జరిగింది అక్క? ఆయన ఎత్తుకోవడానికే తెల్లారిపోయింది నాకు. అబ్బా దీని మొగుడు పోలీస్ ఎంత బాగుందో దీని కాపురం. ఏం బాగుంది అక్క? ఎప్పుడు చూడు ఏముండి ఒక ముద్దు బండి అంటే టోపీ కింద అందెట్టు, టోపీ కింద అందెట్టు. ఒక సింగర్ని చేసుకుంటే అబ్బా దీని మొగుడు సింగర్ ఎంత బాగుందో దీని కాపురం. ఏం బాగుంది అక్క? శోభనం గదులు అవన్నీ బయటికి వినాలని చెప్పి లోపల మైకట్టి బయట స్పీకర్ పెట్టాడు సచిన. చిన్నపిల్లలు చేసే అల్లరి ఎలా ఉంటుందని చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మాట తీరు ఎట్లా ఉంటుంది. ఒక ఇంట్లో ఒక ముసలోడు ఉన్నాడు, పాపం పిల్లోడు వెళ్ళి ఆయన లేపాడు. తాతయ్య తాతయ్య, ఒరే ఏంట్రా నీ ప్రాబ్లం? తాతయ్య ఇప్పుడు ఇంట్లో నేను, అమ్మ, చెల్లి, నువ్వు, నేను మొత్తం 5గురు ఉన్నాం, 6వడు ఉంటే బాగుంటుంది తాతయ్య అని చెప్పి అన్నాడు. ఒరే కంగారు పడకనన్నా, రేపు ఉదయం నీకు పెళ్ళైన తర్వాత ఒక పెళ్ళం వస్తుంది కదా, అప్పుడు 6గురు అవుతా అన్నాడు. నేను ఒప్పుకోను తాతయ్య అంటే, ఏరా ఏమైందంటే, అప్పుడు నాకు పెళ్ళైందంటే చెల్లికి పెళ్ళి చెల్లి వెళ్ళిపోద్ది కదా, అప్పుడు ఇంట్లో 5గురుమే ఉంటాము అని ఏడ్చాడు. అది కాదు నాన్న, నీకు పెళ్ళైన తర్వాత పాప బాబే పుడతారు కదా, అప్పుడు మనం 6గురు అవుతామని చెప్పి అన్నాడు. ఊరుకో తాతయ్య అప్పుడు కూడా 5గురువే ఉంటాం. ఎలా ఉంటావురా? అప్పుడు నువ్వు పోతావు కదా తాతయ్య. మరి మా బద్దం భాస్కర్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? సమరసింహారెడ్డి డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ కమెడియన్స్ చెప్తే ఎలా ఉంటుంది? కమెడియన్స్ చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం, మిగతా హీరోలు చెప్పుకుంటూ కూడా ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఓకే, యర్ టైం స్టార్ట్స్ నౌ. పిలవరా, నువ్వు నీ ఇంటిలో బాధ సరిపోకపోతే నీ ఊరు మొత్తం రండిరా. ఇలా ఉన్న డైలాగ్ ని మన కమెడియన్స్ కి ఇస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకి స్వర్గీయ ఎంఎస్ నారాయణ గారు. ఒరే వీర్రాఘవరెడ్డి, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, అవసరమైతే నీ బాత్రూమ్ లో కూడా వస్తా. ఆల్రెడీ క్వార్టర్ వేసి నీ కొడుకును లేపేశాను. దున్నపోతున్నట్టు నెయ్యాలంటే ఫుల్ బాటిల్ కావాలి, లేకపోతే ఈ అమ్మాయితో నేను సరే నవ్వించాలి. నవ్వుతో చచ్చిపోతావా, బుల్లెట్ తో చచ్చిపోతావా నాకు తెలియదు. ఇదే డైలాగ్స్ ని కళ్ళు చిదంబరం గారు చెప్తే ఎలా ఉంటుంది? ఇదిగా ఒరే వీర్రాఘవరెడ్డి, ఇదిగా నీ ఇంటికొచ్చా, నీ నెట్టింటికొచ్చా, అవసరం అయితే నీ బాత్రూమ్ లో కూడా వస్తాను. కత్తులతో కాదు, మెల్లకన్నుతో చంపేస్తాను. ఓకే, ఇదే డైలాగు మహేష్ బాబుకి ఇస్తే ఆయన ఎమోషన్ లో, రే వీర్రాఘవరెడ్డి నీ ఇంటికి వచ్చా, నీ నెట్టింటికి వచ్చా, అవసరమైతే నీ బాత్రూమ్ లో కూడా వస్తా. నువ్వు మంతాడు కట్టిన మగాడు అయితే నా ఎదురు గారా, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా. పల్లీలే ముక్కుకు ఒక పార్ట్ టైం జాబ్ ఉందండి. ఆ జాబ్ ఏంటంటే ఇలా పల్లీలు అమ్ముకుంటూ బతుకుతున్నాడంట. ఏంటా గోలా? ఒక మనమే పిలిచేసి చూసేద్దాం. నెక్స్ట్ వెల్కమ్ ద ముక్కు అవినాష్. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. మనల్ని మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయి మనకు ఎలా గుర్తుంటుందో, మన వీధిలో వస్తువులు అమ్ముకునే వాడి వాయిస్ అలా గుర్తుంటుంది మనకు. వర్మ గారి సినిమా చూసి భయపడినోడు కూడా వాడి వాయిస్ కి భయపడతాడు. బేసిక్ గా మన డైలీ లైఫ్ లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువులు అమ్ముకుంటూ వెళ్ళిపోతుంటారు. ఒకడు బ్యాచులర్ మంచి డీప్ స్లీప్ లో ఉన్నారు, 6 o'clock మంచి కలగా ఉంటున్నాడు. మొన్న పటాస్ లో సెకండ్ ఎపిసోడ్ లో శ్రీముఖి ఎంత బాగుంది, ఆ డ్రెస్ చాలా బాగుంది,
ఆ పక్కన యాంకర్ నేను చేసిన బాగుండు రవి ప్లేస్ లో. ఇలా డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు గేట్ ముందు నుంచి ఒక బండి వెళ్తుంది, కూరగాయల బండి. వాడు పడుకున్నాడు. ఆడ అమ్ముతున్నాడు, గోడ పెట్టుకుంటున్నాడు. ఎలా అంటే ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు, టమాటా, కొత్తిమీర, ఈ పిండాకుడు. మనం ఒకప్పుడు టిఫిన్ చేయాలంటే టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదండి, సైకిల్ మీద టిఫిన్స్ ఉంటాయి. ముందు టైర్ లో బోండాలు పెట్టుకుంటాడు, ఆ పక్క పూరి, ఈ పక్క ఇడ్లీ, ఇక్కడ దోశ, ఇక్కడ ఉప్మా. చట్నీ సీట్ కింద ఉంటుంది. సాంబార్ సీట్ ముందు. గ్రీన్ చట్నీ లేదు, అల్లం చట్నీ టేస్ట్ అర్థం కాలేదు. సీట్ కింద చట్నీ ఉంటుందంట, అర్థం కాలేదు. అలా ఇంకా అల్లం చట్నీ. చక్క పేపర్ తీసుకొని అరటాక్ వేసి, బోండా వేసి, చట్నీ వేసి, అల్లం చట్నీ వేసి, హ్యాపీయా? సీటు కిందకి చట్నీ తీసి బోండాను అల్లం చట్నీ ఇలా రుద్దుకొని వాళ్ళు సైకిల్ వాళ్ళు ఎంట్రీలోనే ఎలా అమ్ముకుంటూ వస్తారంటే ఇది ఓ పోరియా అవుతున్నది. హస్బెండ్స్ అందరూ కూడా జాబ్స్కి వెళ్తారు. అప్పుడు ఇంట్లో పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. ఆ టైంలో అదే అదనపు టైం చూసుకొని బిజినెస్ చేసుకున్న వారు ఏం చేస్తారంటే శారీస్, గాజులు పెట్టుకొని, మొగులుంటే డబ్బు ఖర్చు పెట్టలేదు కదా, కాబట్టి అదే టైం చూసుకొని ఆడు పొద్దున్న రాడు, ఈవినింగ్ రాడు, మధ్యాహ్నం వస్తాడు. ఎలా అమ్ముకుంటూ వస్తాడు? ఫస్ట్ గాజులోడు అదే బ్యాంగిల్స్ అమ్మినట్లేదు, చట్నీ తీస్తున్నట్టుంది. ఈవినింగ్ టైంలో అరటిపల్లి డజన్ 10 డజన్ 10 డజన్ 10 అరటిపల్లి ఇలా అనుకుంటే ఐస్ క్రీమ్ వస్తాడు. క్వాలిటీ వాల్స్ ఆ బెల్ ఉంటుంది, కుక్క మొత్తుకున్నట్టే. సమోసుడు సమస్య వేడి వేడి సమస్య. మరి మా అవినాష్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? నూతన ప్రసాద్ గారి వాయిస్ ఓవర్ ని మీరు చెప్పగలుగుతారా? ఈటీవీ 2లో నేరాల గుర్రాల ప్రోగ్రామ్ వచ్చేది. అప్పుడు ఆయన వాయిస్ ఓవర్ ఇస్తుండ్రు. బంతిపుల బాలరాజు, సోరకాయ శాంతమ్మ ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. అది కుక్కట్పల్లిలో బంతిపుల బాలరాజు ఇంటికి సోరకాయ శాంతమ్మ అలా నడుచుకుంటూ వెళ్ళింది. ఒక్కసారి అర్ధరాత్రి 10 అవుతుంది. బంతిపుల బాలరాజు సోరకాయ శాంతమ్మ ఇంటికి వెళ్ళి, సోరకాయ శాంతమ్మ ఈ రోజు ఏం కూర వండావంటే, అప్పుడు సోరకాయ శాంతమ్మ బంతిపుల బాలరాజు నేను సోరకాయ కూర వండాను అని చెప్పింది. అప్పుడు అదే అదనపు టైం చూసుకొని బంతిపుల బాలరాజు ఏం చేయాలో తెలియక సోరకాయ శాంతమ్మ అలా వంగి కూరలు కట్ చేస్తుంది. అప్పుడే బంతిపుల బాలరాజు అనుకుంటూ టెన్షన్ పడుతున్నాడు, చాలా భయంగా ఉన్నది. అప్పుడు వెనకెళ్ళి ఇలా అమంతా పాటేసుకున్నాడు. అప్పుడే వాళ్ళ మొగుడు బీరకేల బాబులా వచ్చాడు. అయ్యో ఏం చేస్తున్నారు ఇక్కడ, అది తప్పు. ఇలా ఉంటుంది. Let's welcome the one and only hunk of Patas, Gari Patala Sudhakar. ఉందా కామెడీ ఏమన్నా? ఈసారి మాత్రం మామూలుగా ఉండదు, పిచ్చెక్కిస్తాం కూర్చో. సూపర్ ఉంది కామెడీ చెయ్యి. ఇప్పుడు జోక్ అన్నా నిజం చెప్తాను, నువ్వు నవ్వుతావు. మేము నువ్వు జోక్ చెప్పకపోయినా అన్నా నా దగ్గర జోకులు లేవు, నవ్వండి అంటే నవ్వేసి పోతాం. కానీ మాకు తెలిసిన జోకు చెప్పి మమ్మల్ని సావదబ్బు. ఇప్పుడు తెలియని జోక్ చెప్తున్నాను, ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ తాత, వరే సీను
ఒరే సీను చెప్పు తాత బాత్రూమ్కి వెళ్ళాలిరా స్పూన్ ఇవ్వు. వాళ్ళు అవ్వొచ్చింది. ఒరే సీను బాత్రూమ్కి వెళ్తున్నారా స్పూన్ ఇవ్వరా. ప్రామిస్ నాకు అర్థం కాలే. బాత్రూమ్కి వెళ్తే స్పూన్ ఏంటి నాకు అర్థం కాలే. అరే నువ్వు కంగారు పడకరా, బాత్రూమ్కి గొల్లెం లేదు, ఇది తీసుకెళ్ళి పెడతారు అక్కడ. ఎలా ఉంది? కొత్తగా ఉందా పాతగా ఉంది? మామూలుగా లేదు అసలు. అన్నా నిన్ను మెప్పించానా? స్పూను గొల్లెం లాగా వాడుతున్నారా? ఎవర్రా మీ ఫ్రెండ్? నిజంగా చెప్పు, స్పూను వాళ్ళ తాత వాడతాడు, నువ్వు వాడతావా బాత్రూమ్ వెళ్ళేటప్పుడు? ఇప్పుడు ఎవరు వాడిన బాత్రూమ్ లో గొల్లెం కంపల్సరీ కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిల్లో చదువు ఓకే ఇంపార్టెంట్ ఒప్పుకుంటాను, బాయ్ ఫ్రెండ్స్ కామను, ఓకే కెరియర్ కామను, పెళ్లి కామన్. కానీ ఇప్పుడున్న అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ కుక్కలు మామూలుగా కుక్కలకి ఇచ్చే ఇంపార్టెంట్ ఎవరికి ఇవ్వట్లేదండి. అలాంటి కుక్కల గురించి మనం సరదాగా మాట్లాడుకున్నాం. జోక్ మర్చిపోయినావు కదా, నిజంగా జోక్ మర్చిపోయినావు కదా. మర్చిపోలేదు, చెప్తాను కొద్దిగా నువ్వు ప్లీజ్, నీ పుణ్యం ఉంటుంది. సరే కుక్కలు నేను క్లాసికల్ కుక్కలు చాలా అమ్మా ఎన్నిసార్లు చెప్తావు కుక్కలు అని. సుధాకర్ కుక్కలు అయితే నేను క్లాసికల్ భరతనాట్యం నేర్చుకున్నాను. ఫస్ట్ అమ్మాయిలు భవిష్యత్తు కామన్, బాయ్ ఫ్రెండ్స్ కామన్ అన్నావు, ఆడి నుంచి కుక్కలకి పోయినావు, మళ్ళీ ఇదేంద్రా? నీకు పుణ్యం ఉండవా? కుక్క అమ్మాయిలు కామన్, బాయ్ ఫ్రెండ్స్ కెరియర్, కుక్క అది అయిపోయింది. నెక్స్ట్ ఏం లేదు. ఒక ఇంటికి క్లాస్కి వెళ్ళాను అనమాట, నీకు క్లాస్కి నేర్పిద్దామని వెళ్ళాను. రెడీ అంటే క్యూరియస్ జోక్ ఏంటో అని. ఒక ఇంటికి క్లాస్కి వెళ్ళాను అనమాట, నీకు క్లాస్కి నేర్పిద్దామని వెళ్ళాను. బయట బోర్డు ఉంది, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. మనకేమనిపిస్తుంది అంటే ఇందులో మనుషులు లేరా ఇంట్లో అని అనిపిస్తుందా లేదా? నేను గేట్ తీసి అలా ఇంట్లోకి వెళ్ళాను. పెద్ద కుక్క నా పైకి వచ్చేసింది. ఆంటీ వచ్చేసింది, వచ్చి సుధాకర్ గారు బాగున్నారండి? బాగున్నా మేడం. మీ కుక్క డిస్టర్బ్ చేస్తున్నాను, కొద్దిగా ప్లీజ్ పట్టుకుంటే అంటే. ఏం లేదండి అసలు మా కుక్క ఏమంది తెలిస్తే చాలా మంచి కుక్క, పింకీ కమ్ హియర్. నేను మెల్లగా ఇలా వెళ్తున్నాను, పక్క పోంటే అలా వెళ్తున్నాను, అటుది అబ్బా అది కరుస్తుంది నా బాధ. ఆమె పింకీ చెప్తాను నీకేదా, నన్నెందుకు చూస్తున్నారా? ఎవరినో ఒకటి చూడాలి కదే. పోనీ కుక్క నేను కుక్క. చిచ్చి ఆడకుక్కలు అనొద్దు. పింకీ అనే నన్ను తీసుకెళ్ళి లోపలి. కుక్కనే నన్ను ఇది రెండోసారి దాన్ని కూర్చోబెట్టింది, ఎక్కడ సోఫాలో కూర్చోబెట్టింది. అరే 15 నిమిషాల నుంచి ఒకటే ఎన్నిసార్లు పింకీ పేరు పెట్టే ఫంక్షన్ చెప్తున్నా, కుక్క వచ్చిందని చెప్తున్నా. పంప తీసి దాని ప్లేట్ లో తింటే నీకు ఆశరా చోట ఆజోక ఇది చెప్తాడు. చెప్పు. వెళ్ళాను, కూర్చున్నాను, పింకీ వచ్చింది. ఇప్పుడు పింకీ వచ్చింది, నాకు ధైర్యం వచ్చింది, కూర్చో. అంతకు ముందు మీరు ఇన్స్టాల్మెంటింగ్ వ్యాపారం చేసేవారా? ఆ కుక్క నన్ను ఒకే దగ్గర పక్కన కూర్చోబెట్టారు. నాకు అర్థం కాలేదు, కుక్క గొప్పదా నేను గొప్పదా? రెండు కలిపి కూర్చోబెట్టారండి. బిస్కెట్ తీసుకొచ్చారు, నాకు అర్థం కాలేదు. బిస్కెట్లు కుక్క బిస్కెట్లా నా బిస్కెట్లా? నాకు ఇట్ల బిస్కెట్లా కుక్క బిస్కెట్లా? అది కూడా అర్థం కాలేదు. వాళ్ళ పాప వచ్చింది, చిన్న పాప, అంకిల్ 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 అనుకుడు చిన్న కుక్కను పట్టుకొని వచ్చింది. ఎలా మాట్లాడుతుందంటే కుక్కతో కొడుకు, దాని కన్న కొడుకుతో మాట్లాడు, చుచ్చు నోనో చుచ్చు లీలి చుచ్చును లాలిపోచుకుంటాం అమ్మా చుచ్చులి కట్ చేస్తే నేను డాన్స్ నేర్పించాలి. వాళ్ళ ఇంట్లో క్లాస్గా నేర్పిస్తున్నాను. కుక్క నాకు కట్టేశారు, ఈ అమ్మాయికి నేను నేర్పించాలి. 1 2 3 4 అన్నాను. 1 2 3 4 ఇది నేర్పించాను. అమ్మాయి 1 టామీ సైలెన్స్ చెప్పండి మళ్ళీ. 1 1 2 ఏ టామీ డిస్టర్బ్ చేయొద్దుగా, అంకుల్ వచ్చాడు, కాముండు. ఓకే 1 2 3 ఇదే సరిపోయింది మొత్తం టోటల్ గా. నా ఈవినింగ్ వరకు నేను ఏం డాన్స్ నేర్పించలేదు, చక్క బయటకు వచ్చేసాను. జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశ
ఇంకొక జోక్ ఉందండి. అప్పారావు ప్లీజ్ నా కోసం. కాదు, మీరు బుక్లేం ప్రింటింగ్ చేయించలేదు కదా? లేదండి. జోక్స్ ఇలాగే చెప్తున్నారు కదా, బుక్లు మాత్రం ప్రింటింగ్ చేయించొద్దు ప్లీజ్. సార్ సార్ అప్పారావు గారు నా కోసం మీరు ఒక్కరు కూర్చోండి సార్. ఏమండి అప్పారావు గారు నా కోసం లాస్ట్ జోక్ చెప్తాను ఒకటి ప్లీజ్. నా కోసమే, నా ఆరోగ్యం కోసం కూడా చూసుకోవాలి కదా. మిమ్మల్ని తప్పకుండా నవ్విస్తాను. చివరి జోక్ ఓకేనా? ఓకే. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, చెకప్ చేసుకుంటున్నాడు. అదేంటయ్యా నీ గుండె డబ్ 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 కొట్టుకోవాలి కదా, లబ్ డబ్ లబ్ కొట్టుకో డబ్ డబ్ కొట్టుకుంటుందేంటి? ఏం లేదండి, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండి, డబ్బింగ్ చెప్తాను, అందుకే అలా డబ్ 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 కొట్టుకుంటుంది అని చెప్పి. ఎందుకెత్తావు ఈ జన్మ? నేను ఏం సాధిద్దామని. ఇంకొక జోక్ చెప్తాను, ఇంకొక జోక్. ఇంకొక జోక్ దేనికి? మిమ్మల్ని నవ్వించడానికి కాదు, ప్రోగ్రామ్ డబ్బులు తీసుకున్నందుకు యాంకర్లు చివరి వరకు ఉండాలి. యాంకర్లే వెళ్ళిపోయారంటే ఏంటి? వాట్ ఈజ్ యువర్ పొజిషన్ అండి? అదే అంటే వాళ్ళందరూ ఉన్నారు కదండి, స్టూడెంట్స్ ఉన్నారు. చివరిగా ఒక జోక్ చెప్తాను, ఉంటారు అందరూ? అనుభవించితిరా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. దయచేసి ఇలాంటి జోకులు ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇలాంటి వ్యక్తుల పట్ల తస్మాత్ జాగ్రత్త. ఇంకొక జోక్ చెప్తాను. జన్మమెత్తితిరా అనుభవించితిరా జన్మమెత్తితిరా. ఒకప్పుడు పెద్దలు తమ వివాహాన్ని అంగీకరించకపోతే ప్రేమికులు త్యాగం చేసేవారు. ఇప్పుడు ప్రేమ కోసం పెద్దవాళ్ళు త్యాగం చేస్తున్నారుగా. ఒకప్పుడు ప్రేయసి ప్రియులు ఎలా పిలుచుకునేవారు తెలుసా శ్రీ? ఎలా ఎలా ప్రియా ప్రియా అనేవాళ్ళు. బాబాయ్ ఇప్పుడు కూడా పిలుచుకుంటున్నారు ఫోన్ లో. నువ్వు ఫ్రీయా, నువ్వు ఫ్రీయా. ఏం తింటున్నావురా? నేను నీకు క్వశ్చన్ చెప్పనా? మా అమ్మ ఎల్లుండి లడ్డూలు చేస్తుందంట. నీకు కూడా ఇస్తలే, నాకు చాక్లెట్ ఇవ్వవా? నేను కూడా ఎల్లుండే ఇస్తా. కొంచెం దూరంగా ఉండి అక్కడ ఒక ఫోటో సార్. చూడు రవీంద్ర, ఇట్టొచ్చి అటు వెళ్ళిపోవాలా? ఈయన సినిమాలో హీరోయిన్ మీద కాల్ చేయొచ్చు, ఒక ఫ్యాన్ చేయకూడదు. చూడు సార్, 1 2 3